థియేటర్ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలపై సమావేశంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. టాలీవుడ్ పరిణామాలతో రంగంలోకి దిగింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సంధ్య థియేటర్ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కీలక భేటీ అయితే జరిగింది. ఈ సమావేశానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల జరిగినటువంటి సంధ్య థియేటర్కు సంబంధించి దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో బెనిఫిట్ షోస్ ఇక ఉండవు, దాంతోపాటు టికెట్ రేట్స్ ఇప్పుడు పెంచమనేది ప్రస్తుతం అయితే దీనిపైన చాలా డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ మాత్రం దీనిపైన కొంత నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోనే ఈ రోజున తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కూడా మీట్ అవటం జరిగింది. అంటే మొత్తం కూడా ఇటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కానీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ ఈ రెండు కూడా కలిసి కోఆర్డినేషన్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీరందరూ కూడా సమావేశం అవడం జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఎటువంటి విజ్ఞప్తులు చేయాలి, ఎటువంటి రిక్వెస్ట్ చేయాలి అనేది దానిపైనే చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బెనిఫిట్ షోలు లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు దాదాపు వారం రోజుల దాకా కూడా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉండేది ఇది వరకు. ఇప్పుడు అది కూడా లేకపోతే మాత్రము నైజాం ఏరియాలో సినిమా టికెట్ల రేటు మాత్రం మామూలుగా ఉంటే పెద్ద సినిమాలకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో నైజాం నుంచి కలెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. మిగతా ఏరియాలో చూసుకున్నప్పుడు ఇటు నైజాం నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బెనిఫిట్ షోస్ కానీ లేకపోతే టికెట్ రేట్లు కానీ లేకపోతే మాత్రం నైజాం నుంచి కలెక్షన్స్ చాలా తగ్గే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ ఇటు ఎవరైతే తెలంగాణ ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, నిర్మాతలు కానీ అందరిపైన కూడా ప్రభావం పడుతుంది అనేసి ఉద్దేశంతో వాళ్ళు సమావేశంకి వెళ్ళటం జరిగింది. దానిలో ఇప్పుడు కొన్ని విషయాలు కూడా చర్చించడానికి జరుగుతుంది. అదే దానికి సంబంధించినటువంటి విషయం ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ సంబంధించి కూడా వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. దీని గురించి అక్కడ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఏదైతే చర్చకు వచ్చిందో దాని గురించి ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ కి సంబంధించి వారు మీడియా సమావేశం చేసి దాంట్లోనే ఇప్పుడు వారు వివరణ కూడా ఇవ్వబోతున్నారు. ఇక్కడనే ఇప్పుడు త్వరలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా కొన్ని సలహాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలవాలి కాబట్టి తెలంగాణ నుంచి ముందుగా ఇది చేయాలని కూడా చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇదే అసోసియేషన్కి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సే ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే సంధ్య థియేటర్లో ఎవరైతే గాయపడి ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో బాబు, దాంతోపాటు ఎవరైతే ఒక మహిళ చనిపోయేదో ఆ కుటుంబానికి అండగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా అండగా ఉండాలని నిశ్చయించుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు విరాళాలు కూడా సేకరిస్తూ దానికి సంబంధించి కూడా వాళ్ళ ప్రెస్ నోట్ కూడా వాళ్ళు దానికి పంపించడం జరిగింది. అంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఇప్పుడు ఇది చేస్తూనే దీని ద్వారానే మేము కొంత ఇండస్ట్రీకి మేము సపోర్ట్ గా ఉన్నాము, హెల్ప్ చేస్తున్నాం అనేది కూడా వాళ్ళు మళ్ళీ ఆ ప్రభుత్వం దగ్గర చెప్పేసి ఆ తర్వాత బెనిఫిట్ షోస్ ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ప్రస్తుతం ఆ బాధితులకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు? ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఇప్పుడు సంధ్య థియేటర్ సంఘటనకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విరాళాలకు ఇవ్వమని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వచ్చినటువంటి అంటే ఇది వాంటెడ్ కాదని కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక వాలంటీర్ లాగా మీకు తోచిన సహాయం చేస్తే ఈ ఫండ్ని బాధిత కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం బెనిఫిట్ షోలు కానీ టికెట్ రేట్స్ కూడా ఇప్పుడు పెంచకపోతే మొత్తం కూడా తెలంగాణ మొత్తం మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఇప్పుడు కీలకమైన ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. తర్వాత ఎందుకంటే ఇప్పటికే ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి దీన్ని లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఇప్పుడు ప్రస్తుతం ఇదైతే ఈ ఇనిషియల్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా ప్రభుత్వం కూడా కొద్దిగా సానుకూలంగా స్పందిస్తే మాత్రం మళ్ళీ బెనిఫిట్ షోస్ కానీ ఇటు టికెట్ రేట్లు కానీ పెంచుకోవడానికి వాటికి కూడా మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇప్పుడు బాధిత కుటుంబానికి అండగా ఉండాలి. అది ఎంతైనా సరే ఎంతైతే వస్తుందో దాన్ని ఎగ్జిబిటర్లో ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎగ్జిబిటర్లో ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా విన్నవించుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు?
తప్పనిసరిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనిపైన చర్చించడం జరుగుతుంది. దానికి వారు ఏం చర్చించారు అనేది ఇప్పుడు మీడియా కూడా చెప్తారు. అయితే ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ అంటే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రస్తుతం వాళ్ళ అమెరికా నుంచి వస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఈ మొత్తం కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రస్తుతం ఇండస్ట్రీ ఉండే పరిస్థితి అంటే తెలంగాణలో ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు పడబోతుంది, ఎందుకంటే బెనిఫిట్ లేకపోతే దాంతోపాటు టికెట్ ప్రైస్ లేకపోతే పెద్ద సినిమాలపైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒకసారి ప్రభుత్వానికి వారి యొక్క విజ్ఞప్తి కూడా చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి కొంత సానుకూలం, ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రకటన చేశారు కాబట్టి ఇప్పుడు దానిపైన వెనకడిగేసే ప్రసక్తి అయితే ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం దీనికి సంబంధించి కొంత అయితే ప్రభుత్వం నుంచి కూడా సానుకూలమైనటువంటి కార్యక్రమం జరిగే విధంగా అయితే వాళ్ళు తీసుకునే విధంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నటువంటి ఉంది కాబట్టి ప్రభుత్వం కొంత హెల్పింగ్ గా ఉండే విధంగా విధంగానే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇప్పుడు ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. దానిలో భాగంగా ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అక్కడ మీటింగ్ కూడా జరగడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు మీడియా కూడా ఈ సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ.